హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ వాస్వి మాధు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గ్రాసరీ షాపింగ్కి. మేమైతే నాగారంలో ఉన్న నేషనల్ మార్ట్కి వచ్చేసాం గ్రాసరీస్ కొనుక్కునేందుకు. మేము జనరల్గా ఫ్యామిలీ మొత్తం వస్తాం, ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు అని చెప్పి. ఇంకా మంత్ మొత్తానికి సరిపడా గ్రాసరీస్ అయితే తీసేసుకుంటాం. జనరల్గా మా బిల్లు ఒక 20K వరకు వస్తుంది ఎప్పుడూ. సరే, ఈరోజు ఈ గ్రాసరీ షాపింగ్లో బిల్ ఎంత వచ్చింది అనేది మొత్తం అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను. అది యాక్చువల్గా మీరే గెస్ చేయాల్సి ఉంటుంది. బిల్ అయితే మీకు చూపిస్తాను. సో చూసారు కదా, పూజా సామాగ్రి, కూల్ డ్రింక్స్ అని ఎవరైనా గెస్ట్స్ వస్తే ఇవ్వడానికి, ఇంకా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడ అస్సలు ఐస్ క్రీమ్స్ వైపు చూడకూడదు, టెంప్ట్ అవుతానని చెప్పేసి చూడకుండా వెళ్ళిపోతుండే మా హస్బెండ్ అక్కడ ఆగి, ఇదిగో ఇది కావాలా అది కావాలని ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. ఎందుకు నేను వద్దన్నాను నాకు ఎందుకు. సో ఫైనలీ బిల్లింగ్ అయితే వచ్చేసాం. జనరల్గా మాకు గ్రాసరీ షాపింగ్ అంటే 3 to 4 hours అయితే పడుతుంది ఖచ్చితంగా. సో మంత్లో వన్స్, అంటే మంత్ స్టార్టింగ్లో మేము గ్రాసరీ షాపింగ్కి వస్తాం. మంత్కి సరిపడా సరుకులన్నీ, ఆయిల్స్ కావచ్చు, ఇంకా వంటకు కావాల్సిన సామాన్లు ప్రతిదీ కూడా మంత్కి సరిపడా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇన్ని పార్లేజీ బిస్కెట్స్ ఎందుకు అనుకుంటున్నారా? మా వీధిలో ఒక 6 to 7 స్ట్రే డాగ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కావాలి కదా మరి. ఈ మొత్తం గ్రాసరీస్కి బిల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సో ఇక్కడైతే నేను బిల్ పోస్ట్ చేస్తున్నాను. 2 బిల్స్ లాగా చేయించామన్నమాట. ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నందుకు వాళ్ళు ఒక బిల్ అవ్వదన్నారు. సో ఈ 2 బిల్స్ చూసి బిల్ ఎంత అయింది అనేది మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తుంటే కమెంట్స్లో రాయండి. ఇలా మా బ్యాగ్స్ మేమే తెచ్చుకుంటాం, అన్నీ ప్యాక్ చేసేసాం. ఇంకా ఇంటికి వెళ్ళేలోపు కరిగిపోతుందని ఐస్ క్రీమ్ కూడా తినేసా.